అందరికీ నమస్కారం. నా పేరు అడిచెర్ల రాజు. సో ఈ వీడియోలో మనం మహాసేన రాజేష్ గారి గురించి మాట్లాడుకుందాం. సో ఇటీవల ఆయన ఒక వీడియో చేసిండు, నారా లోకేష్ సీఎం అని చెప్పేసి. ఆ వీడియో లాస్ట్ వరకు చూసిన నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, చాలా అంటే చాలా జాగ్రత్తగా అనాలసిస్ చేసి ఆ వీడియో చేసిండు అనిపించింది. మనం పవన్ కళ్యాణ్ గారిని కాసేపు మన మైండ్లో పవన్ కళ్యాణ్ అన్న గురించి కానీ, లేదంటే మన పార్టీ జనసేన గురించి కానీ కాస్త పక్కకు పెట్టేసి టీడీపీ నాయకుల వెర్షన్ మాత్రమే ఆలోచించి చూస్తే రాజేష్ మహాసేన గారు మాట్లాడింది మనకు కాస్త న్యాయమే అనిపిస్తుంది. ఎందుకంటే అధికార ప్రతినిధి ఆయన, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన. ఇప్పుడు నాకు జనసేన ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. 2029లో ఆ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పేసి మనందరి కోరిక. సో అట్లనే 2029లో మరి మాకు ఎవరు నాయకులు? చంద్రబాబు గారు ఏజ్ అవుతుంది, ఆ తర్వాత ఎవరు? లోకేష్ గారికి మరి ఇప్పటి నుంచి మనం ఆ రాజకీయ నాయకుడి లక్షణాలను మనం అందుకోగలిగితే ఆ బాధ్యతలు ఇప్పటి నుంచే ఆయనకు అప్పగిస్తే అప్పటిదాకా ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతాడని అతను చాలా క్లియర్ కట్గా బాగా ఆలోచించి ఆ వీడియో చేసిండు అనిపించింది. దానికోసం అతను బైబిల్ నుంచి ఒక వాక్యం తీసుకొని తర్వాత రాముడు, లక్ష్మణుడు, భరతుడి గురించి వివరిస్తూ ఆ లక్షణాలు ప్రజెంట్ నారా లోకేష్ గారికి సెట్ అవుతున్నాయని చెప్పేసి అనడం, ఇవన్నీ బాగా ఆలోచించే వీడియో చేసిండు అనిపించింది. ఆ వీడియో చేయడం వెనకాల ఏదైనా రాజకీయ కోణాలు ఇంకేదైనా ఉందా అది మనకు తెలియదు, కానీ ఆ వీడియో చూస్తున్నంతసేపు మాత్రం అంటే కొంచెం న్యూట్రల్గా చూడాలి. మనం చూసేటప్పుడు కూడా వన్ సైడెడ్గా వీడు మనకు ఆపోజిట్ అని చూసామనుకోండి ఏదన్నా విషయము, అప్పుడు మనకు ఆపోజిట్ లాగానే అనిపిస్తుంది. ఒక్కసారి మనకు ఆపోజిట్ లేదు, ఏమీ లేదు, జనరల్గా కామన్ ఆడియన్స్ లాగా చూద్దాము అని ఆలోచిస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అనిపిస్తుంది. అందులో దాని వెనకాల ఎలాంటి కోణాలు ఉన్నాయనేది మనకి ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. అప్పుడు చూద్దాం మనం ఏం చేయాలి అనేది. తర్వాత సీఎంగా నారా లోకేష్ ఉంటే చంద్రబాబు గారు ఇటు తెలంగాణలో ఒక 3 రోజులు, అటు ఆంధ్రాలో ఒక 3 రోజులు పనిచేస్తూ కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గాన్ని బలంగా చేస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అనేది గట్టిగా పునాదులు వేసుకొని బలంగా తయారవుతుంది అనేది ఆయన చెప్పుకొచ్చిండు. ఒకరోజు కంప్లీట్గా రెస్ట్ ఇవ్వాలని, ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి ఆ పెద్ద ఆయనకి ఒకరోజు కంపల్సరీ పూర్తిగా రెస్ట్ ఉండాలి. అలాగే ఆయన కొన్ని సంవత్సరాల పాటు తిరిగితే మాత్రం టీడీపీకి ఒక 30 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు అయినా తిరిగి ఉండదు, ఇంకా అంత బలంగా తయారవుతుంది. ఎందుకంటే చాలా అనుభవజ్ఞుడు, ఎవరిని ఎలా మాట్లాడి ఒప్పించి మెప్పించాలో తెలిసినటువంటి నాయకుడు కాబట్టి ఆయన పార్టీని బలంగా చేసి సీఎంగా లోకేష్ను పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఆలోచన. సో ఎవరి పార్టీ వాళ్ళు బలంగా ఉండాలి, నాయకులు ఎదగాలి, పార్టీ ఎదగాలి, తద్వారా ప్రజలకు మంచి జరగాలని చెప్పేసి మనం కోరుకుంటాం. అదే జనసేన కార్యకర్తగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను అదే మన పార్టీ నుంచి ఆలోచిస్తాను. నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో పార్టీని బలంగా తయారు చేయాలని చెప్పేసి నేను ఎట్లా కోరుకుంటానో టీడీపీ కార్యకర్తలు కూడా అలాగే కోరుకుంటారు. కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని కూడా, వాళ్ళ ఆలోచనని కూడా మనం గౌరవిద్దాం, కానీ విమర్శించేసేద్దాం అని చెప్పేసి అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ సైడ్ కూడా న్యాయం అనేది ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పార్టీ ఉంది, ఒక పార్టీ నమ్ముకొని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్ ఏంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి మేబీ ఆ విధంగా ఆలోచించుకొని ఉండొచ్చేమో. సో రాజేష్ మహాసేన గారిదైతే నాకు కొంతవరకు సబబే అనిపించింది. దాని వెనకాల ఏ కోణాలు ఉన్నాయి అనేది కాసేపు పక్కన పెట్టి న్యూట్రల్గా ఆలోచించండి, అర్థమవుతుంది. కానీ జన సైనికులుగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా దృఢమైన వ్యక్తి,
రాజకీయ నేర్పరి, వ్యూహాలు వేగల రాజకీయ చతురత తెలిసినటువంటి వ్యక్తి. ఒక 15 సంవత్సరాలుగా పైనే రాజకీయాల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీకి 100% అందరినీ గెలిపించుకోవడం, దేశ స్థాయిలో మన నాయకుడికి, మన పార్టీకి పేరు రావడం, ఈ మధ్య సభ్యత్వాలు చాలా ఎక్కువగా జరగడం, ఇవన్నీ బాగుంది. తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని కూడా సాటిస్ఫై చేస్తున్నారు. తన పరిపాలన విధానంతో, తన మాట తీరుతోటి రూల్ చేస్తున్నాడు. బాగుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం గాబరా పడాల్సిన అవసరం లేదు. మన పవన్ కళ్యాణ్ గురించి, మన జనసేన పార్టీ గురించి. మన నాయకుడు చాలా దృఢమైనటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ దాకా వస్తే మన పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి కానీ, తనకు కానీ, తన కార్యకర్తలకు కానీ, తద్వారా ప్రజలకు కానీ ఏమైనా ఇబ్బంది జరుగుతుంది అని అనుకుంటే తను ఖచ్చితంగా ముందుకు వస్తాడు. తను ఒక నిర్ణయం వెల్లడిస్తాడు. ఎందుకంటే ఇప్పటిదాకా జనాల కోసం ఆయన తగ్గిండు ప్రతి విషయంలో కూడా. నాకు తెలిసి ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగానే ఉండవచ్చు, స్పందించవచ్చు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా వాళ్ళకు కూడా నేను ఎలాగైతే ఆలోచించుకుంటానో వాళ్ళు అలాగే ఆలోచించుకుంటారు కదా, ఓకే డన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎలాగైతే మన జనసేన తరఫున మాట్లాడే వాళ్ళు ఉన్నారో, మన పార్టీ బాగోగుల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారో, అట్లనే వాళ్ళ తరఫున కూడా ఉంటారు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. తద్వారా మన నాయకుడు మనం ఏం చేయాలి, మనం ఎలా ఎదగాలి అని చెప్పేసి మనం కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎదగడానికి ఆలోచించుకుంటున్నప్పుడు మనం ఎలా ఎదగాలి, ఏం చేస్తే మన పార్టీ, మన నాయకుడు, మనం ఎదుగుతాము అనేది ఆలోచించుకోవాలి తప్ప అతన్ని సీఎంగా చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి, అతన్ని డిప్యూటీ సీఎం చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి అని క్వశ్చన్లు వేసుకోవడం కాదు. మనం కొంచెం లూజ్ అయిపోతే కూటమిలో చిచ్చుపెట్టడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే మనిషి కాదు. అవసరమైతే మళ్ళీ ఒకసారి తగ్గైనా సరే ఆ కూటమిని విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తయ్యేలాగా చూస్తారు తప్ప అలాగే ఏదో భేషజాలకు పోయే వ్యక్తి నాయకుడు కాదు మన నాయకుడు. కాబట్టి కార్యకర్తలు కూడా కంగారు పడకుండా ఉంటే, కొంచెం సంయమనంతో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అనేది చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఆయన కూడా ఊరికే ఎవరో సలహా ఇచ్చారు కదా అని చెప్పేసి ఆచరణ పెట్టేసేద్దాం అనే రకం అయితే కాదు. దానికి చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా చర్చలు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించే ఏ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అంత ఈజీగా ఉండదు. అది పవన్ కళ్యాణ్ గారికి, తన పార్టీకి ప్రాబ్లం ఏం కాదు అనుకుంటేనే మన సైడ్ నుంచి తను ఆమోదం తెలుపుతాడు. అంతేగాని ఊరికే ఓ ప్రపోజల్ వచ్చేసిందని ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసేసుకోవడానికి కూడా ఉండదు నారా చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి కంగారు పడిపోయి మనలో మనమే విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకు ఈ అభిప్రాయంలో ఉన్నాను అని అంటే, మన నాయకుడి మీద నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు వేసే అడుగు ఏదైతే ఉంటుందో అది చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది, చాలా ఆలోచనాత్మకమైనటువంటి అడుగేస్తాడు. కాబట్టి ఆయన మీద నమ్మకం. ఎన్నో చూసి వచ్చాడు ఇప్పటిదాకా, ఎన్నో విమర్శలను తట్టుకున్నాడు, ఎన్నో ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అనేది ఆయనకే తెలుసు. కాబట్టి మనం కంగారు పడకుండా కుదురుగా ఉండడం, ఏం జరుగుతుందో కాస్త చూస్తూ ఉండడం మంచిది. సో ఇప్పటిదాకా నేను చెప్పింది కాయిన్కి ఒక సైడు, ఇది బాగానే ఉంది కదా. కాయిన్కి ఒక సైడు ఇలా జరిగితే వాళ్ళ వెర్షన్లో బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. సరే, కాయిన్కి రెండో సైడు ఏందనేది ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే ఈ రెండో సైడు వాళ్ళు ఆలోచించరు, కానీ ఆలోచించాల్సిన అవసరం మనకుంది. మనం ఆలోచిద్దాం. సో ఏం జరుగుతుంది? సీఎంగా లోకేష్ గారు అనుకుందాం, లేదంటే కనీసం డిప్యూటీ సీఎం అనుకుందాం, సీఎంగా లోకేష్ గారే అనుకుందాం పోనీ. అప్పుడు రాష్ట్రంలో జనాల మైండ్ సెట్ మారిపోతుంది. ఎలా అంటే, ఏంటిది ఏమైనా రాజరికం అనుకుంటున్నారా? తండ్రి తర్వాత కొడుకు, ఇది కరెక్ట్ కాదని చంద్రబాబు మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు, మొత్తం టీడీపీ పార్టీ మీద కావచ్చు, ఒక నెగిటివిటీ బాగా పెరిగిపోతుంది.
సో అప్పుడు జనాలు ఎప్పుడు 2029 ఎలక్షన్ జరుగుతుంది, ఎప్పుడు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా అని ఎదురు చూస్తారు. ఈ ప్రమాదం అనేది ఎలా జరుగుతుంది, ఎన్ని రూపాల్లో జరుగుతుంది అని మన ఊహ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లోకేష్ గారు సీఎం అని మనము అదే ఒక టీడీపీ కార్యకర్తలుగా కొంతమంది అభిమానులు అంటే అనుకోవచ్చు కాక, కానీ ఒకసారి అతన్ని సీఎంగా చేస్తే అతని కంటే బలమైన నాయకుడు, ఒక పార్టీకి అధినేతగా ఉండి ఆ కష్టకాలంలో టీడీపీకి సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ కాదని అతనికి సీఎం ఇవ్వడం అని అంటే జనాలు చాలామంది కోప్పడతారు, బాధపడతారు, ఇది కరెక్ట్ కాదని మాట్లాడుకుంటారు. తద్వారా 2029 సో జనసేన 2029కి వాళ్ళే మార్గము జనసేనకు ఒక మంచి బాట వేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి ఒక మార్గం అయితే తయారు చేసినట్టు అవుద్ది. చాలా పెద్ద ప్రమాదం ఇది. సో ఇప్పుడు మనకు అది అర్థం కాకపోవచ్చు, కానీ జరిగే పరిణామాలు అట్లా ఉంటాయి. సరే, ఆ 29 గొడవ పక్కన పెడదాం. సీఎం అయ్యాడు లోకేష్ గారు, ఆయన పనులు ఏవో చేసుకుంటా పోతాడు. ఎందుకంటే కొత్తగా వచ్చాడు కాబట్టి కొంతకాలం ఆయనకు తెలియకపోవచ్చు, అనుభవజ్ఞుడు ఉన్నాడు కాబట్టి కొన్ని రోజులు మేనేజ్ చేయొచ్చు, వెనక నుండి చంద్రబాబు గారే చక్రం తిప్పొచ్చు కొన్ని రోజుల వరకు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఏదోలాగా పరిపాలన కాస్తో కూస్తో అటు ఇటుగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి డిప్యూటీ సీఎంగా ఆయన పని ఆయన చేస్తూ ప్రజల్లో మన్ననలు పొందుతూ, అసలు సీఎం లోకేష్ కంటే కూడా పవన్ కళ్యాణ్కే ఇస్తే బాగుండేదేమో, సీఎం ఏం చేస్తున్నాడో తెలుస్తలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక డిప్యూటీ సీఎంగా ఉండి జనాల మధ్య తిరుగుతూ ఇంత మంచిగా పనులు చేస్తున్నాడు అనే పేరు మాత్రం తెచ్చుకోగలడు. అక్కడ సీఎం ఎవరున్నా సరే పవన్ కళ్యాణ్కి నష్టం అనేది ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చిన పనులు ఏవైతే ఉన్నాయో అవి సమర్థవంతంగా చేయగలుగుతాడు. సో జనాలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఎక్కువగా టర్న్ అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నా కూడా ఇప్పటికే పవన్ వైపు చూస్తున్నారు ప్రజలు అని అంటే, ఇప్పుడు ఆ చంద్రబాబు గారిని తీసి లోకేష్ గారిని సీఎం చేస్తే అప్పుడు ఇంకెంతమంది పవన్ వైపు వెళ్ళిపోతారు. కాబట్టి ఇది గమనించాలి. ఇది కాయిన్కి రెండో రూపం అంటారు దీన్ని. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సీఎం కంటే డిప్యూటీ సీఎంఏ బాగా పనిచేస్తున్నాడు అని అంటారు. అప్పుడు ఏమవుతుందంటే లోకేష్ గారే సీఎం అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కాకూడదు అనే ప్రశ్న మొదలవుతుంది. తర్వాత ఖచ్చితంగా కూటమికి కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు మరో 10-15 ఏళ్ళు కూటమిదే అధికారము అనేసి అంటున్నారు. కానీ ఇలాంటి పరిణామాల వల్ల, ఇలాంటి ఆలోచనల వల్ల ఆ కూటమికి బీటలు వారే ప్రమాదం ఉంటుంది. తర్వాత లోకేష్ గారు ఇప్పుడు మంత్రిగా తన పనులు ఏవో చేస్తున్నాడు. ఐటీ శాఖ మంత్రిగా, సైన్స్ సంథింగ్ ఏదో శాఖలు ఉన్నాయి, ఆ పనులు చేసుకుంటున్నాడు. విదేశాల నుంచి పెట్టుబడులను కూడా ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. అలాగే కొంతకాలం పాటు ఉంటే బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడు సీఎంగా లేదంటే డిప్యూటీ సీఎంగా చేస్తే గనక పవన్ కళ్యాణ్ గారితో పోల్చడం జరుగుతుంది. అప్పుడు ఎవరిని? లోకేష్ని. ఒకవైపు లోకేష్ డిప్యూటీ సీఎంఏ, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఏ. మరి లోకేష్ ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఇంత మంచిగా జనాల్లో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు ఏందో తెలుసుకొని పనులు చేస్తున్నాడు ప్రజలకి. మరి లోకేష్ ఎక్కడ? ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి కదా, మరి పవన్ కళ్యాణ్ లాగా ఎందుకు పని చేయట్లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తారు జనాలు. కంపారిజన్ చేస్తారు క్లియర్గా. ఈ డిప్యూటీ సీఎం ఎట్లున్నాడు, ఈ డిప్యూటీ సీఎం ఎట్లున్నాడు అని చెప్పేసి క్లియర్గా ప్రతి ఒక్కరు అనాలిసిస్ చేస్తారు. అప్పుడు ఈ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి గట్టి పోటీ ఇవ్వడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. పని భారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. ఎలాగా పవన్ను క్రాస్ చేసి ముందుకెళ్ళాలా అన్న అంతర్మదనం ఎక్కువైపోతుంది. తద్వారా ఆయన మీద బర్డెన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి విషయంలో
ఆయన మామూలుగానే ఉండొచ్చు, ఆయన కంటే ఎక్కువగా పని చేసేయాలి, జనాల్లో మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో గబగబా పరిగెత్తే రకం కాదు పవన్ కళ్యాణ్. అవతల ఎలా పని చేసినా నా పని ఏంటో ఎలా చేయాలో అలాగా ఓపికగా చేసుకుంటూ వెళ్ళడం. ఎందుకంటే పవన్ ఇంకా ఆల్రెడీ ఆ విషయాల్లో పండిపోయి ఉన్నాడు కాబట్టి ఆయన పరిగెత్తి వీళ్ళకంటే ముందు దాటేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి అనుకోడు, తొందరపడాడు. నిదానంగా తను చక్కగా ఏవైతే పనులు చేయాలనుకున్నాడో ఆ పనులు చేసే దిశగా వెళ్తాడు తప్ప ఇక్కడ సీఎం ఎవరయ్యారు, ఇంకో డిప్యూటీ సీఎంగా ఎవరు వచ్చారు, ఇప్పుడు ఆయనకు నాకు కాంపిటీషనా, అయితే నేను కొంచెం స్పీడప్ చేయాలి, ఇట్లాంటి లెక్కలు పవన్ కళ్యాణ్ గారు వేసుకోరు. చాలా చిన్న విషయం ఆయనకు ఇది. పవన్ కళ్యాణ్ గారికి ఇదంతా చాలా చిన్న విషయం. ప్రస్తుతానికి మీరు సీఎం చేసుకోవచ్చు లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం చేసుకోవచ్చు, అది మీ చేతిలో ఒకవేళ ఉంది ఆ అవకాశం అంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఫ్యూచర్లో జనసేనను బలోపేతం చేసిన వాళ్ళకు కారకులుగా కూడా మీరే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి పాలన వల్ల ఆయనను సీఎంగా చూడాలి 2029లో అని చెప్పేసి అందరూ అనుకుంటుంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఇంకా ఎక్కువగా అయిపోద్ది ఆ ఫీలింగ్. కాబట్టి జరంతా ఇవన్నీ ఉంటాయి, వివరిస్తూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే వీడియో ఇప్పటికే పెద్దగా అవుతుంది కాబట్టి సో ఆపుదాం అనుకుంటున్నా. కానీ చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది కూటమికి. రెండు పార్టీలు బీటల వారి అటు వైసీపీకి కొంచెం బలం చేకూరేలాగా ఇలాంటి చర్యలు ఆస్కారం అయితే ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కూటమితోటి మీరు 10 ఏళ్ళు ఉంటారా 15 ఏళ్ళు ఉంటారా, మీలో మీరు ఉండండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. నిజంగా అభివృద్ధి చెందాలి అని అంటే ఇట్లాంటి పవన్ కళ్యాణ్, అట్లాంటి ఒక చంద్రబాబు నాయుడు ఉంటే అది సమపాలలో అభివృద్ధి చెందుకుంటూ వెళ్తుంది. ఒక 10-15 సంవత్సరాలు నిజంగా ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ నాయకత్వం అవసరం ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ఆ వైసీపీ బ్యాచ్ వస్తే మరి 5 ఏళ్ళు వాళ్ళ మాటలేందో, వాళ్ళ తీరేందో, వాళ్ళ హడావిడేందో, నిజంగా పనితీరేందో అసలు ఏది బాలేదు. మీరు ఒక 10 ఏళ్ళు ఉంటేనే మీలో మీరు కుదురుగా ఈయన సీఎం ఆయన డిప్యూటీ సీఎం ఈ మధ్యలో చిచ్చులు పెట్టే మాటలు ఇవన్నీ పట్టించుకోకుండా ప్రశాంతంగా 10 సంవత్సరాలు అయితే కనీసం ఎవరో ఒకరు, ఒకసారి చంద్రబాబు గారా, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారా, ఇంకొకసారి లోకేష, ఎవరవుతారో అవ్వండి. కానీ మీలో మీరే కాస్త జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ జనానికి మంచి చేస్తూ మీ పార్టీ కార్యకర్తలకు కూడా మీరు మంచి చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని మన ఒక ఏడాది కూడా పూర్తి కాలే, ఎంత 6 నెలలు అయిందేమో అంతే, అప్పుడే ఏంది అంత. సో కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఉంటే మంచిది. ఇన్ కేస్ ఒకవేళ మీరు చేసుకున్నా అది మీకే నష్టం తప్ప పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ ఎటువంటి నష్టం లేదు. కాబట్టి ఈ విషయంలో జనసేనులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పడానికే ఈ వీడియో. కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ ప్లీజ్, అట్లనే కుదిరితే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.